ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నేను అమెజాన్ ఫ్యాషన్ హాల్ చూపించబోతున్నానండి. సో ఈ వీడియోలో ఏంటంటే అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అలాగే టాప్స్ కానీ, జీన్స్ మీద వేసుకునే టాప్స్ కానీ, ఇవన్నీ సో మనకి మోడల్స్ ఉంటాయి కదా, సో ఆ వేలో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. దాన్ని బట్టి ఒకవేళ మీకు నచ్చిందంటే మీరు పక్కాగా పర్చేస్ చేయొచ్చు. అవన్నీ కూడా నేను క్వాలిటీ రీచెక్ చేసుకుని తీసుకున్నానండి. ఏంటంటే మనకి అమెజాన్లో కొన్ని అయితే క్వాలిటీ సరిగ్గా రావట్లేదు, కొన్ని అయితే అంటే సేమ్ యాజ్ పిక్ రావట్లేదు, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్స్ మీకు ఏం నచ్చినా వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. బాగుంటే మీరు కూడా తీసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను ఒక 5 ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. సో దాన్ని బట్టి మీకు నచ్చిన ఏ ప్రోడక్ట్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను జీన్స్ మీదకి తీసుకున్నానండి. ఒక చికెన్ కర్రీ టాప్ అనమాట. అంటే వర్క్ అంతా కూడా మనకి చికెన్ కర్రీ మోడల్ వస్తుంది, కాకపోతే ఇది ప్యూర్ రేయాన్ మీద వచ్చిన వర్క్ అనమాట అండి. ఇది ఏంటంటే మనకి నార్మల్గా ఆక్సిడైజర్ జుమ్కాస్ తోటి పేరప్ చేసుకుంటారు కదా, ఇది వచ్చేసి మనకి నార్మల్గా టునిక్ మామూలు మోడల్ వస్తుంది అనమాట. అంటే షార్ట్ టాప్ అనమాట, జీన్స్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చేసరికి మీకు ఇలా ప్లెయిన్ వస్తాయి. అంటే దీనికి ఇంకా నెక్ పార్ట్కి తప్పితే ఎటువంటి వర్క్ ఉండదు. నెక్ డిజైన్ అయితే నెక్ లైన్ అంతా కూడా చాలా బాగుంటుంది. నేనైతే సైజ్ వచ్చేసి నేను ఎల్ తీసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎల్లో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే బ్లాక్ చాలా వాటికి సెట్ అవుతుంది కదా అన్నట్టుగా ఇది జీన్స్ మీద వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో ఇది దీని బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. సో మన ఫస్ట్ టాప్ అయితే ఇది. క్వాలిటీ వైజ్గా చెప్పాలంటే చాలా బాగుందండి, చాలా మంచి ఫ్యాబ్రిక్. అలాగే ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన ఒకసారి చూడండి. దీని ప్రైస్ కంపేర్ చేసుకోండి. ఒక ప్రైస్ బాగుంది అని అనిపిస్తే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ వచ్చేసి నేను ఇదే కొంచెం నీ లెంత్ టాప్ లాగే జీన్స్ మీదకి నేను హాఫ్ వైట్లో కాలర్ మోడల్ టాప్ ఒకటి తీసుకున్నానండి. సో ఇదన్నమాట. ఇదైతే నిజంగా ఫ్యాబ్రిక్ వైజ్గా ఎంత బాగుందంటే నార్మల్గా మనం పర్టికులర్గా మనం ఈ డ్రెస్ కావాలి, ఈ టాప్ కావాలన్నట్టు బయటకు వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో ఆ రేంజ్లో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది ఏంటంటే మీకు జీన్స్ మీదకి మీకు ఈజీ టు హ్యాండిల్ అనమాట. ఇది మనకి పైగా సమ్మర్ వస్తుంది కాబట్టి రేయాన్ ఫ్యాబ్రిక్స్ మనకి చాలా బాగుంటాయి మనం హ్యాండిల్ చేయడానికి కూడా. దీనికి ఏమో షర్ట్ మోడల్లా వస్తుందండి. ఇక్కడ మనం దీన్ని ఇక్కడ ఫ్రీజ్ పెట్టుకుని లోపల నుంచి బటన్ పెట్టుకోవడానికి కూడా, అక్కడ లోపల బటన్ పెట్టుకునేది కూడా ఉంటుంది మనకి. ఇది ఫోల్డ్ చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట. నెక్ ప్యాటర్న్ వరకు అయితే బటన్స్ ఇచ్చారు. ఈ బటన్స్ కూడా మనకి 3 బటన్స్ కూడా ఓపెన్ అవుతాయండి. అలాగే దీన్ని అయితే నేను ఎల్ సైజ్లో తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసరికి 1199 ఉంది, కాకపోతే అంత ప్రైస్ కాదు. నేను 500 రేంజ్లో తీసుకున్నాను దీన్ని. సో మన నెక్స్ట్ వన్ ఇది హాఫ్ వైట్లో. మీకు ఎవరికైనా హాఫ్ వైట్ ట్రై చేయాలని అనిపిస్తే కనుక మీరు తీసుకోవచ్చు. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంది, కాకపోతే మోడల్ వైజ్గా అయితే చాలా బాగుందన్నమాట. నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఈ టాప్ విషయంలో. సో టాప్ మన సెకండ్ వన్ అది. సో ఇంకొకటి అయితే టీషర్ట్ నాకు చాలా నచ్చేసిందండి. ఇది వచ్చేసి నార్మల్ మెరూన్ ప్లెయిన్ టీషర్ట్ అనమాట. మనం రెగ్యులర్గా డైలీ యూస్కి కానీ, అలాగే జీన్స్ మీద కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 300 రేంజ్లోనే వచ్చేసింది. మనకి క్వాలిటీ వైజ్గా చూసుకుంటే చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. చాలా స్మూత్నెస్ ఉంది, అలాగే ఫుల్లీ స్ట్రెచబుల్ ఉంది. చాలా బాగుంది. ఫ్రంట్ ఏంటంటే మనకి వీనెక్ వస్తుంది. ఇది సుందీష్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 700 కనిపిస్తుంది, కానీ నేను 300 రేంజ్లో తీసుకున్నాను అనమాట. ఇది మన థర్డ్ టాప్. జీన్స్ మీదకి వేసుకోవడానికి మాత్రం ఈ 3 చూస్ చేసుకున్నాను నేను. అయితే మిగతావి 2 కూడా మనకి లాంగ్ టాప్స్ అనమాట. మనకి లెగ్గిన్స్ మీద కానీ ఆర్ మన జీన్స్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు, లేదంటే పలాజో వేసి పేరప్ చేసుకోవచ్చు. అలా ఇంకా 2 టాప్స్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇదైతే క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే వెంటనే మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ అనమాట ఇది. ఈ రీసెంట్ టైమ్స్లో చాలా నచ్చేసింది నాకు. ఎందుకంటే మనకి అమెజాన్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్సే కాకుండా లేటెస్ట్ ట్రెండ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి కాబట్టి చాలా బాగుంటాయి. సో నేను తీసుకున్న దాంట్లో చికెన్ కర్రీ టాప్లో రేయాన్ మీదే ఇది లైట్ కలర్ అనమాట. ఇది లైట్ మనకి వైలెట్ కలర్లో ఉంటుంది, లావెండర్. సో లావెండర్ కలర్ అనమాట.
దీంట్లోనే ఇది హాఫ్ వైట్ తోటి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఈ టాప్ అయితే రీసెంట్ టైమ్స్లో చాలా చాలా నచ్చింది నాకు. సో ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది జస్ట్ బ్రాండ్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అని ఉంది అంతే, ఎల్ సైజు. టాప్ వైజ్గా చూసుకుంటే ఈ లావెండర్ కలర్ చాలా చాలా బాగుందండి. దీంట్లో ఏంటంటే హ్యాండ్స్కి కూడా మనకి ఇంత నీట్గా వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్. అలాగే నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఇలా ఉంటుంది. కంప్లీట్గా మీకు సైడ్స్లో కూడా ఇలా వస్తుంది. అలాగే ఏంటంటే అక్కడక్కడ మీకు బూటీస్ లాగా కూడా వస్తాయి, కింద కూడా కొంచెం హెవీగా వస్తుంది అనమాట. మీరు లెగ్గిన్తో కానీ లేదా మీరు పలాజో మీదకి వేసుకోవచ్చు, లేదా కొంచెం వైడ్ లెగ్ ప్యాంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కాబట్టి జీన్స్ దాని మీద కూడా మీరు పేర్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది లుక్ అయితే, బాగుంది కదా. ఎప్పుడు యూజ్ చేసే కలర్ లాగా కాకుండా అని అనిపిస్తే కనుక మీరు ఏమైనా కొత్తగా ట్రై చేయండి వీటిలో. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఇదైతే 5కి 5 ఇస్తానండి, ఎందుకంటే క్వాలిటీ వైజ్గా క్లాత్ వైజ్గా సేమ్ యాజ్ పిక్లో ఉన్నట్టుగానే సేమ్ అలాగే వచ్చింది నాకు. సో ఇదైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట ఈ డ్రెస్ విషయంలో. కాబట్టి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇది. సో బ్యాక్ అయితే మనకి ఎటువంటి డిజైన్ రాదు, కంప్లీట్గా ప్లెయిన్ టాప్ అనమాట. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సో చూసారు కదా, ఇది మన 4th వన్. సో ఇప్పుడు తీసుకున్న టాప్ నాకు తెలిసి చాలా మంచి ఫ్యాబ్రిక్, చాలా మంచి క్వాలిటీ, నచ్చింది కూడా అనుకుంటున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాప్ చూపిస్తాను ఆరేలియా నుంచి. ఇది వచ్చేసి మనకి కాలర్ ఉన్న టాప్ అనమాట. ఇది జీన్స్ మీదకి కానీ పాలోజెస్ మీద కూడా సెట్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి నేను హాఫ్ వైట్ కలర్లో తీసుకున్నాను, ఒక ఫ్రాక్ మోడల్లో వస్తుంది అనమాట టాప్. ఇది కాలర్ వస్తుందండి, ఇలాగా కాలర్ మొత్తం అంతా చెక్స్ వస్తాయి అన్నమాట. సో మనకి డోరీస్ వస్తాయి నాట్ చేసుకోవడానికి. ఇక్కడ ఇలా మీకు ఏంటంటే దీనికి సైడ్ కట్స్ ఏమి ఉండవండి, నార్మల్గానే మీకు ఒక ఫ్రాక్ మోడల్ లాగా అనిపిస్తుంది, ఇలా వస్తుంది. క్లాత్ వైజ్గా అయితే చాలా చాలా బాగుందండి, కానీ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంది. నార్మల్గా మనం బాగా మంచిగా రెడీ అయి పేరప్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది దీని లుక్ కూడా. సో ఇలా ఉందన్నమాట. ఇదైతే మీకు ఈజీ టు పెయిర్, ఏంటంటే యాంకిల్ లెంత్ లెగ్గిన్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది మీరు పేరప్ చేసుకోవడానికి. నార్మల్గా జీన్స్ మీద కూడా బాగుంటుంది, కానీ చాలా లాంగ్ వస్తుంది టాప్ ఇది. సో కాబట్టి జీన్స్ మీద కంటే నాకు తెలిసి యాంకిల్ లెంత్ లెగ్గిన్ అయితే ఈజీ ఉంటుంది అనమాట. కొంచెం బయటకు వెళ్ళినా ఏమన్నా నార్మల్గా వేర్ లాగా జస్ట్ ఊరికే షాపింగ్కి అవి వెళ్ళినా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బెటర్గా ఉంటుంది. నార్మల్గా క్యాజువల్గా వేర్ మీరు యూజ్ చేస్తాను బెటర్ అనమాట ఇది. ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్. క్వాలిటీ వైజ్గా అయితే చాలా స్మూత్నెస్ ఉందండి, కాకపోతే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అనమాట. దీనికి ఎంతసేపు నాకు తెలిసినంత వరకు ఐరన్ ఉండాలి. ఐరన్ లేదంటే కనుక 1 వాష్ తర్వాత మీరు దీనికి హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. హ్యాండ్స్ వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి, ఇలా ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఒకవేళ ఈ టాప్ నచ్చిందని అనిపిస్తే తీసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసేనండి. సో ఈ వీడియోలో మీ అందరికీ చూపించిన ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా అన్నీ రీజనబుల్గానే తీసుకున్నాను నేను, ఎందుకంటే టూ మచ్ బడ్జెట్ పెట్టి మీకు వీడియోస్ చేస్తున్నా సరే ఎలా ఉంటుందంటే అంత ఎక్కువ అఫోర్డ్ చేసి ఎవరు కొనలేరు. సో అందుకని నేను 500 బిలో ఆర్ 7 కానీ 800 లోపుగానే చేశానమాట ఈ ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా. ఒకవేళ బాగుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఏమైనా కొత్త కలెక్షన్ కావాలి అని డిఫరెంట్గా మీకు ఏమైనా చూడాలనిపించినా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ వీడియోస్ సంబంధించి ఏమైనా ట్రై చేద్దాం, ఓకేనా. సో ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.